subscribe button, wow everything guru, and get notifications, new videos. Please press bell button. నేషనల్ డిజిటల్ లైబ్రరీ ఇండియా యాప్ను మనం ప్లేస్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోవాలి. ఎన్డిఎల్ యాప్ అది ప్లేస్టోర్లో నుండి డౌన్లోడ్ అయిన తర్వాత మన ఫోన్లో ఓపెన్ చేసుకోవాలి. ఈ విధంగా ఫోన్లో ఓపెన్ అవుతుంది. నేషనల్ డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియా ఈ విధంగా ఫోన్లో ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ చూపిన విధంగా కనబడుతుంది. దీంట్లో కావలసిన పుస్తకాన్ని వెతుక్కొని డౌన్లోడ్ చేసుకోవడానికి ముందుగా మనం సైన్అప్ కావాల్సి ఉంటుంది. ఆ సైన్అప్ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూద్దాని. ఇందులో డౌన్లోడ్ ఆప్షన్ రాగానే సైన్అప్ అనేది వస్తుంది. సైన్ ఇన్, సైన్అప్లో మనం ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్ అడ్రస్, పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఈమెయిల్ అడ్రస్ అనేది మన ఐడి అవుతుంది. మనం క్రియేట్ చేసుకున్న పాస్వర్డ్ అవుతుంది. తర్వాత డేట్ ఆఫ్ బర్త్ను ఎంటర్ చేయాలి. ఈ విధంగా ఈమెయిల్ అడ్రస్, పాస్వర్డ్ క్రియేట్ చేసుకున్న తర్వాత డేట్ ఆఫ్ బర్త్, మనం చదువుతున్న కోర్సు, మన ఇన్స్టిట్యూషన్ నేము, తర్వాత టర్మ్స్ అండ్ కండిషన్స్ ఓకే టిక్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా మనం నింపిన తర్వాత డేట్ ఆఫ్ బర్త్ను సెట్ చేసుకోవాలి. డేట్ ఆఫ్ బర్త్ ఈ విధంగా ఇయర్స్, మంత్, డేట్, ఇక్కడ ఇయర్స్ తర్వాత డేట్, తర్వాత ఆగస్ట్ మంత్ అనేటి సెట్ చేసుకున్న తర్వాత మన ఈమెయిల్ అడ్రస్, పాస్వర్డ్ సెట్ అవుతుంది. ఈ విధంగా ఓకే అయిన తర్వాత మనకు మన యొక్క ఇందులో మేల్, ఫీమేల్, అదర్స్, తర్వాత మన స్టేట్, డిస్ట్రిక్ట్, మన కోర్సు, ఇన్స్టిట్యూషన్ నేము, తర్వాత టర్మ్స్ అండ్ కండిషన్ ఓకే చేసిన తర్వాత మన ఈమెయిల్కి ఒక లింక్ వస్తుంది. మన ఈమెయిల్ను ఓపెన్ చేసి ఆ లింక్ను క్లిక్ చేసినట్లయితే వెరిఫికేషన్ అవుతుంది. అకౌంట్ వెరిఫికేషన్ అయిన తర్వాత మనం తిరిగి యాప్లోకి లాగిన్ కావాలి. ఇక్కడ ఈమెయిల్ వచ్చింది, ఎన్డిఎల్ సపోర్ట్ అనే ఈమెయిల్ వచ్చింది. ఇక్కడ క్లిక్ హియర్ అనే ప్రదేశంలో క్లిక్ చేసినట్లయితే తిరిగి మనం యాప్లోకి వచ్చాము. ఇక్కడ ఐడిగా మన ఈమెయిల్ అడ్రస్ను ఎంటర్ చేయాలి. తర్వాత పాస్వర్డ్గా మనం అక్కడ క్రియేట్ చేసిన పాస్వర్డ్ను ఎంటర్ చేసి సైన్ ఇన్ అని క్లిక్ చేసినట్లయితే మనం యాప్లోకి ఎంటర్ అవుతాము. ఇప్పుడు కావాల్సిన పుస్తకాన్ని మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఒక పుస్తకాన్ని 6 MB పుస్తకాన్ని డౌన్లోడ్ చేస్తే మన ఫోన్లో అది PDF ఫైల్ రూపంలో డౌన్లోడ్ అయింది. ఈ విధంగా మన ఫోన్లో కావాల్సిన పుస్తకాన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. డిజిటల్ పుస్తకాలలో తమకు కావాల్సిన వాటిని ఎవరికి వారు డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఆన్లైన్లో చదువుకోవచ్చు. వాటికి సంబంధించిన వీడియోలు, ఆడియోలు కూడా చూసుకోవచ్చు. ఇది దాదాపు 70కి పైగా భాషలలో ఈ పుస్తకాలు డిజిటలైజ్ చేశారు. లక్షల మంది ప్రముఖులు రాసిన సుమారు 3 లక్షల వ్యాసాలు మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. వేల సంఖ్యలో ఉపన్యాసాలు, వెబ్ కోర్సులకు సంబంధించిన మెటీరియల్స్, పలు రకాల నివేదికలు, కోర్టులు వెలువరించిన ముఖ్యమైన తీర్పులు, ఇలా వివిధ స్థాయిల వారికి అవసరమైన ప్రతి అంశాన్ని ఈ లైబ్రరీలో భద్రపరిచారు. ముఖ్యంగా విద్యార్థులకు, పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులకు ఈ డిజిటల్ లైబ్రరీ ఎంతో ఉపయోగపడుతుంది. మార్కెట్లో దొరికే వందల కొద్ది పుస్తకాలు కొనాలంటే మనము ఎక్కువ డబ్బు మరియు అధిక సమయాన్ని వెచ్చించాల్సి ఉంటుంది. కానీ ఈ డిజిటల్ లైబ్రరీలో మనకు అవసరం లేదు. మార్కెట్లో ఉన్న ప్రతి పుస్తకాన్ని ఈ డిజిటల్ లైబ్రరీలో మనం పొందవచ్చు. ఈ విధంగా మనకు కావలసిన పుస్తకాన్ని PDF రూపంలో డౌన్లోడ్ చేసుకోవచ్చు.
తర్వాత అవసరం అనుకుంటే మనం కావాల్సిన పుస్తకాన్ని వీడియో ఆడియో రూపంలో కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇందులో ఆడియో రూపంలో ఉన్న పుస్తకాలు, వీడియో రూపంలో ఉన్న పుస్తకాలు, తర్వాత ఆ పుస్తకానికి సంబంధించిన లెక్చరర్లకు కావాల్సిన పుస్తకం మనకు క్షణాల్లో మన ముందు ఉంటుంది. మనం ఇందులో చదువుకోవచ్చు, డౌన్లోడ్ చేసుకోవచ్చు. చాలా మంచి అందరికీ ఉపయోగపడే యాప్ ఇది. ప్రతి ఒక్కరికి, ఉద్యోగస్తులకు, విద్యార్థులకు, పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే వారికి ప్రతి ఒక్కరికి కావాల్సిన పుస్తకాన్ని క్షణాల్లో మనం డౌన్లోడ్ చేసుకొని దీంట్లో చదువుకోవచ్చు. ఇక్కడ సెలెక్ట్ లాంగ్వేజ్ అంటే ఇంగ్లీష్లో కానీ వేరే 70 భాషలలో కావాల్సిన పుస్తకాన్ని మనం డౌన్లోడ్ చేసుకొని చదువుకోవచ్చు. ఇక్కడ సెర్చ్ ఆప్షన్, తర్వాత బ్రౌజర్ బై సబ్జెక్టు, ఈ విధమైన ఆప్షన్స్ ద్వారా మనం క్షణాల్లో మనకు కావాల్సిన పుస్తకాన్ని సెర్చ్ చేసుకొని పొందవచ్చు. ఇక్కడ సెలెక్ట్ ఐటమ్ హిస్టరీ, టెక్నాలజీ, దేనికి సంబంధించిన పుస్తకము, ఫిలాసఫీ, రిలీజియన్ సంబంధించిన పుస్తకము, ఆ తర్వాత దాని ఆథర్ ఎవరు, బ్రౌజర్ బై సబ్జెక్టు టెక్నాలజీ అయితే తర్వాత ఆ టెక్నాలజీ సంబంధించిన మళ్ళీ సబ్ ఆప్షన్ను ఎన్నుకొని తర్వాత అవసరమైతే ఆథర్ ఎవరు, లాంగ్వేజ్ ఏంటిది, మరియు ఫైల్ రూపం ఏంటిది, పీడిఎఫ్, ఆడియోనా, ఇలా అన్ని ఆప్షన్ల ద్వారా కావాల్సిన పుస్తకాన్ని మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇంత మంచి యాప్ను మీరు డౌన్లోడ్ చేసుకొని కావాల్సిన పుస్తకాన్ని ఫ్రీగా చదువుకొని, మరియు ఇంత మంచి యాప్ గురించి మీ మిత్రులకు కూడా తెలియజేసి, అంటే మంచి యాప్ల గురించి సమాచారం కావాలంటే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, రెడ్ కలర్ బటన్ నొక్కండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.